ఇక్కడ విశాలాంధ్ర బ్యూరో అమరావతి ఎడిషన్లో ఆన్లైన్లో పోటీ పరీక్షలను ఇవ్వటం జరిగిందండి. దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా మీటింగ్ జరిగినట్టు ఇచ్చారు. సో ఇది 4th జూన్ పేపర్, ఆన్లైన్లో పోటీ పరీక్షలు. పేజీ నెంబర్ 2లో క్లిక్ చేస్తే మీకు ఇది వచ్చిందండి. సో ఏమున్నాయి ఇందులో అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో వచ్చిందండి వార్తది. June 4th, 2020 ఇక్కడ మీకు కనిపిస్తున్నది. సో ఇందులో PSC prepares SOP for conduct of exams. The Governing Council of APPSC has readied a standard operating procedure to conduct examinations for government services. అంటే ఒక నియమ నిబంధనలు వాళ్ళు రూపొందిస్తున్నారు ఈ కోవిడ్ సమయంలో ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికని దీని అర్థం. A detailed blueprint has been prepared for holding the examination, keeping in mind precautions necessitated by COVID-19. The board will announce the schedule separately as many exams are lined up over the next month. అంటే త్వరలో ఇంకా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సినవి ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి ప్రిపేర్ చేస్తున్నామని ఇక్కడ ఇచ్చారు. The APPSC board held meeting at the Commission's office on Wednesday. Service Commission Secretary and Senior IPS Officer PSR Anjaneyulu said that they would shortly finalize the examination schedule as the Commission is focusing on measures to prevent virus spread during the conduct of the examination. ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే సమయంలో కోవిడ్ స్ప్రెడ్ కాకుండా కావాల్సిన చర్యలన్నీ ఎలా తీసుకోవాలో దానికి సంబంధించి బుధవారం నాడు సమావేశం నిర్వహించడం జరిగింది. సేఫ్టీ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ ఇన్విజిలేటర్స్ ఆర్ హై ఆన్ అవర్ ఎజెండా తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు. సేఫ్టీ మెజర్స్ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని అర్థము. సో ఆంజనేయులు టోల్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ డెడికేటెడ్ రూమ్ would be marked as isolation wards at the examination centers. Anjaneyulu said the schedule for Group 1 mains would be ready by the month end. He said, adding the commission would conduct the examination after UPSC prelims examination and before mains. ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ కూడా పోస్ట్ పోన్ అయినాయి కోవిడ్ కారణంగా. సో ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి ముందు గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుంది అన్నట్టుగా దానికి సంబంధించి షెడ్యూల్ ఇస్తామన్నట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నారు. We will give at least 3 weeks gap after the UPSC civils prelims before conducting the Group 1 mains. ప్రిలిమ్స్ అయిపోయిన 3 వారాలు ఖచ్చితంగా ఇస్తామని ఇక్కడ సమాచారం అండి. ఇక్కడ చూడండి, ఆంజనేయులు said చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి has directed all departments to prepare a list of vacancies for chalking out an action plan to fill these posts. The commission, he said, will ready the recruitment exams calendar once it receives the vacancies list from government. So AP CM వేకెన్సీస్ ఏమన్నాయి దానికి సంబంధించి అంశాలన్నీ ప్రిపేర్ చేయమని ఆదేశాలు ఇచ్చినట్టు ఇక్కడ తెలియజేస్తున్నారండి. సో ఒకసారి అక్కడ గవర్నమెంట్ నుంచి ఇవి రాగానే, ఖాళీల జాబితా రాగానే క్యాలెండర్ రూపొందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ లైన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆంజనేయులు సెడ్ ద చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ డైరెక్టెడ్ ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్ టు ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్, ఏమేమి ఖాళీలు ఉన్నాయి, దాన్ని ఎలా ఫిల్ చేయాలి అన్నది ఇక్కడ అంశంగా కనిపిస్తున్నది మనకు. అదేవిధంగా ద కమిషన్ హీ సెడ్ విల్ రెడీ ద రిక్రూట్మెంట్ ఎగ్జామ్ క్యాలెండర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వన్స్ ఇట్ రిసీవ్స్ ది వేకెన్సీస్ లిస్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అంటే డిపార్ట్మెంట్ల నుంచి ఖాళీలన్నీ ఒకసారి అందిన తర్వాత గవర్నమెంట్ క్లియరెన్స్ పొంది, సో దాని తర్వాత
క్యాలెండర్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు ఈ అంశం అంతా తెలియజేస్తుందండి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా దాంట్లో రావటం జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ కూడా ఇచ్చాడు కదా, మీరు చూసుకోవచ్చు. ఆంజనేయులు టోల్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా టీఓఐ. ఇంకా దీని రిలేటెడ్ ఏమన్నా అప్డేట్స్ ఉంటే తప్పకుండా నేను మీకు అందజేస్తాను. హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేస్తున్నాం. మీ డే టు డే అఫైర్స్ ఎలాంటివి కూడా బ్రేక్ చేసుకోకుండా ఈ క్లాసెస్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. ఈ సర్వీస్ టిల్ ద ఎగ్జామ్ వరకు మీకు అందించబడుతుంది. దీంతో పాటు మెటీరియల్ అందజేస్తున్నామండి. మెటీరియల్తో పాటు ఎవ్రీ వీక్ కూడా సిలబస్ ఇచ్చి ఆ సిలబస్ మీద ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే విధంలో భాగంగా మీకు ఆన్లైన్లో టెస్టులు కూడా నిర్వహిస్తూ ఉన్నాను. సో అందులో భాగంగా ఈరోజు మనము 18th టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఉపయోగించుకొని ఈ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా ఆ సిలబస్ని పూర్తి చేయకపోతే సో సిలబస్ పూర్తి చేసిన తర్వాత అయినా కానీ ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఫ్రెష్గా జాయిన్ అయ్యే అభ్యర్థులు ఉన్నా వాళ్ళకి 1 నుంచి 17th టెస్ట్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ కూడా ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళు టెస్ట్ కూడా అపీర్ అవ్వచ్చు. ఇది టెస్ట్కి సంబంధించి. నెక్స్ట్ టెస్ట్ మనము 13th 6/2020లో కండక్ట్ చేసుకోవటం జరుగుతుంది. సో ఎవ్రీ వీక్ ఈ విధంగా మనం టెస్ట్లు కండక్ట్ చేసుకుంటాము. ఎగ్జామ్కి కరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చి ఈ పలానా డేట్ అని తెలియజేసిన తర్వాత 1 month బిఫోరే మనము ఒక 10 గ్రాండ్ టెస్ట్లు కూడా ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది. ఈ విధంగా ఒక కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ని మీకు కొనసాగిస్తూ ఉన్నాను నా తరపు నుంచి. అదేవిధంగా అభ్యర్థులు ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళు కూడా అదేవిధంగా ప్రిపరేషన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ముఖ్యమైన టాపిక్ ఏమిటంటే, చాలామంది అభ్యర్థులు ఈ న్యూస్ పేపర్ వాటిల్లో చూసి ఇంకా సోషల్ మీడియా ద్వారా వాళ్ళకు వచ్చిన సమాచారాన్ని బట్టి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఫస్ట్ డౌట్. సెకండ్, ఆల్రెడీ ఈ ఒక గ్రూప్ 1 ఉంది. ఆ గ్రూప్ 1కి సంబంధించిన సమాచారం, సరే గ్రూప్ 1కి సంబంధించిన సమాచారం మనం వేరేగా డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి గ్రూప్ 2కి సంబంధించి ఈ సెప్టెంబర్ అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా సార్, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వండి అని అడగటం జరిగింది. సో దీని మీద ఇప్పుడు ఈరోజు మనము అనాలిసిస్ చేద్దాం. ఇప్పటికే 850 జాబ్స్కి క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. సో గతంలోనే ఆ క్లియరెన్స్ అనేది వచ్చింది. నేను మీకు చూపించిన ఈ పేపర్ క్లిప్పింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏదైతే ఉందో దాంట్లో సమాచారము ప్రకారము ప్రభుత్వము ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలన్నీ ఇంకా దీని తర్వాత ఇంకా చాలా ఖాళీలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ ఖాళీలు ఏవైతే ఫిల్ చేయాలో దానికి సంబంధించి వివరణలన్నీ కూడా కోరటం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఖాళీలన్నీ ప్రభుత్వం దగ్గరికి వస్తాయో ప్రభుత్వం దగ్గర నుంచి ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్తుంది. గవర్నమెంట్ దగ్గర మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీలు సేకరిస్తారండి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలన్నీ కూడా ఏపీపీఎస్సీ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. సో వన్స్ వేకెన్సీస్ని చూసుకొని దానికి రోస్టర్ పాయింట్ ఫిల్ చేసుకొని ఆ తర్వాత వీళ్ళు క్యాలెండర్కి వెళ్ళటం జరుగుతుంది. సో ఈ క్యాలెండర్లో సో అండ్ సో డేట్ గ్రూప్ 2 ఎగ్జాము సో అండ్ సో డేట్ అని వాళ్ళు ప్రకటిస్తారు. ఇది ఒక ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియ అన్నది జరుగుతూ ఉంది. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అథెంటిక్గా రావాల్సిన సమాచారము అండ్ గవర్నమెంట్ నుంచి అందవలసిన సమాచారము. ఆ కారణము చేత సెప్టెంబర్ అక్టోబర్లో జరుగుతాయా అనే దానికి దీని మీద ప్రస్తుతం మనము ఎలాంటి ఆన్సరు అభ్యర్థులకి ఇవ్వకూడదు అండి. సో జరగవచ్చు, జరగకపోవచ్చు, 50-50గా మనము కరెక్ట్ ఈ ప్లాట్ఫామ్ నుంచి అయితే మనం 50-50 కూడా అనము. దీని మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఏమీ చెప్పలేము, అంతవరకు అయితే కంక్లూడ్ చేయగలుగుతాం. కానీ పర్సనల్ ఒపీనియన్గా నేను మీకు చెప్పేది ఏమిటి అంటే, ఒకసారి మీరు గ్రూప్ 2 ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు అంటే వీళ్ళు సడన్గా సెప్టెంబర్ అక్టోబర్ అన్నా కానీ రాయటానికి సిద్ధంగా ఉండండి. ఒకవేళ సెప్టెంబర్లో జరిగినా అక్టోబర్లో జరిగినా రాయటానికి సిద్ధంగా ఉండాలి. సో వాళ్ళ ఇష్టము. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎప్పుడైనా కానీ డేట్స్ అనౌన్స్ చేయవచ్చు. డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత నుంచి అంటే క్యాలెండర్ ఇచ్చిన దగ్గర నుంచి హార్డ్లీ 1 month 45 days మినిమం ఇస్తారు టైము. దాని తర్వాత 2 months 3 months ఎట్లాగో ఉండొచ్చు. ఎనీవే
నోటిఫికేషన్ రాకముందే మీరు బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోవటం మంచి లక్షణము అని నా వ్యక్తిగత అభిప్రాయము. జరగచ్చు, జరగకపోవచ్చు. దీని మీద అథెంటిక్గా మనము ఈ ప్లాట్ఫామ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషను అందజేయలేము. మీరు వ్యక్తిగతంగా మీరు సెప్టెంబర్, అక్టోబర్ కల్లా జరుగుతుంది అని మైండ్లో ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా సిలబస్ని అరౌండ్ 90% కంప్లీట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. జరిగితే ముందుకు వెళ్తాము, జరగకుండా ఇది ఇంకేమన్నా కొంచెం ముందుకు వెళ్తే సో నష్టమేమీ లేదు. నష్టమేముంటుందండి? ప్రిపరేషన్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నాక సో ఇది ఉపయోగపడేదే, కానీ ఇప్పుడు కాదు రేపైనా నువ్వు చదవవలసిందే పలానా బిట్టు. సో అలాంటప్పుడు చదువుకొని ఉండటం వల్ల నీకు ఎలాంటి నష్టం ఉండదు. రివిజన్స్ పెరుగుతాయి, ఇంకా ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో ఒక కట్ ఆఫ్ డేట్ మీరే ఫిక్స్ చేసుకోండి ఓన్గా. ఈ పలానా టైం కల్లా నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలని. అది సేఫ్ జోన్లోకి మీరు వెళ్తున్నట్టు, అది సేఫ్ జోన్ అవుతుంది మీకు. అంతేగాని ఇప్పుడు వార్తలు కూడా అదేవిధంగా స్ప్రెడ్ అవుతాయి, ఏమవుతుందా ఏంటా ఇట్లాంటివన్నీ. మీ ప్రిపరేషన్ మీకు. నేను అదే చెప్తూ ఉంటాను, 6 లక్షల మంది రాస్తున్నా, 8 లక్షల మంది రాస్తున్నా, ఈ లక్షల మంది సంఖ్య మీద నీ దృష్టి ఉండకూడదు. నీ దృష్టి ఎప్పుడు కూడా ఎంత ఉండాలి? 300+ అవుట్ ఆఫ్ 450 మీదనే నీ దృష్టి పెట్టాలి. ఈ 300+ సాధించడానికి నీ దగ్గర ఉండే వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు ఏ విధంగా స్ట్రాంగ్ అవ్వగలుగుతున్నావు. వాడు సెప్టెంబర్లో పెట్టని, లేదా ఆగస్టులో పెట్టని, లేదా నవంబర్లో పెట్టని, ఎప్పుడు పెట్టినా కానీ నువ్వు ఈ స్కోర్ దాటగలుగుతున్నావా లేదా? నీ దృష్టి మొత్తం కూడా దీని మీద, ఈ స్కోర్ మీదే ఉండాలి. దానికి పేపర్ 1 ఇట్లా, పేపర్ 2 ఇట్లా, పేపర్ 3 ఇట్లా, ఈ విధంగా నీ ఫోకస్ని పెట్టుకో. అది టెన్షన్ లేకుండా ఒక స్ట్రాటజిక్ అండ్ స్మార్ట్ స్టడీగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో దానికోసమే నేను ఇంత లాక్డౌన్ సిచ్యువేషన్స్ మీకు అన్ని కనిపిస్తున్నా కానీ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చానండి. మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. అభ్యర్థులు ఒకసారి ఆ ప్రిపరేషన్ స్టైల్ మిస్ అయిపోతే మళ్ళీ అది పికప్ అందుకోవటం చాలా టైం పడుతుంది ఇది ఈ పోటీ పరీక్షల్లో. సో అది స్లిప్ కాకుండా చాలా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చాను. ఇక నుంచి మీరు కూడా ఆ స్టైల్లోనే ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తారండి, మంచి ఫలితాలు అందుకుంటారు. సో ఫస్ట్ డౌట్కి అఫీషియల్గా అయితే ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పకూడదు కూడా. అథెంటిక్గా సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే వరకు ఎవరు దీని మీద స్పందించలేరు. కానీ వ్యక్తిగతంగా మాత్రం ప్రిపరేషన్ని మీరు ఈ టైం కల్లా కంప్లీట్ చేసుకోవటం అన్నది సేఫ్. ఎందుకంటే ప్రక్రియ అనేది ప్రారంభం అవుతున్నది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఖాళీలు అనగానే సర్వీస్ కమిషన్ ఎప్పుడైనా రియాక్ట్ అవ్వచ్చు, ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు. సో అది మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. సో ఇది ఆల్రెడీ ఇప్పటికే 850 ఉన్నాయి కాబట్టి మరికొన్ని పెరిగే అవకాశం ఉంటుంది. 1000+ వెళ్ళినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కొత్త గవర్నమెంట్ ఏర్పడి ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి కాస్త ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉంటాయి, మంచిగానే రావచ్చని ఇది. నెక్స్ట్ ఈ టార్గెట్ మాత్రం మిస్ కావద్దు, దీన్ని దాటడానికే ప్రయత్నం చేయాలి. సో దానికి అనుగుణంగా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి. సో పేపర్ 1 కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూ రావాలి. కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కూడా నేను అందజేస్తూ వస్తున్నాను. సో దీంట్లో ఉండే ప్రతి సబ్జెక్ట్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ వీక్ మనము దీనికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి కొత్త మెటీరియల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్లా మెటీరియల్స్ కూడా ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో అవి కూడా అప్డేట్ చేసి ఇస్తున్నాను. దాన్ని నెక్స్ట్ వీక్ మీరు డౌన్లోడ్ పెట్టుకోవచ్చు. జనరల్ స్టడీస్కి సంబంధించి ఒక కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ని మీరు తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ టెస్ట్కి మోడర్న్ ఇండియాలో క్లాస్ నెంబర్ 15, 16, 17, 18 క్లాసెస్ కంప్లీట్ చేయండి. జోగ్రఫీలో 14, 15 క్లాసెస్ కంప్లీట్ చేసుకొని ఉండండి. సైన్స్లో 9 and 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఉండండి. అట్లా పేపర్ 1ని ఒక బ్రేక్ కాకుండా సింపుల్గా అలా 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 చిన్నగా తీసుకుంటూ వెళ్ళండి. నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎక్కువ పడటానికి అవకాశం ఉంటుంది. అండ్ పేపర్ 2 ఇది చాలా చాలా లైఫ్ లాంటిది గ్రూప్ 2 సక్సెస్ అవ్వడానికి. ఈ పేపర్ 2లో ఏపీ హిస్టరీని నేను మళ్ళీ రివైజ్ షెడ్యూల్లో భాగంగా సింప్లిఫై చేసి పిక్చరోగ్రాఫిక్లో చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యే విధంగా చాలా చాలా సింపుల్ చేసి ఇస్తున్నా. అది అభ్యర్థులకి చాలా బాగా యూజ్ అవుతున్నదని చెప్తున్నారు. సో అట్లాగే మిగిలినవన్నీ కూడా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎంత రివిజన్స్ చేయగలిగితే ఏపీ హిస్టరీ, ఎస్పెషల్లీ ప్రజెంట్ మోడర్న్ ఏపీ రన్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ రివిజన్స్ బాగా పెంచండి ఏపీ హిస్టరీలో. ఏపీ హిస్టరీలో నీకు 60+ స్కోర్ ఈజీగా అందుకోవచ్చు 75కి.
అందులో మోడర్న్ ఏపీ హిస్టరీలోనే నీకు అరౌండ్ 30 నుంచి 35 స్కోర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 30 నుంచి 35 స్కోర్ నువ్వు పర్ఫెక్ట్గా అందుకోగలుగుతావో అది చాలా చాలా ప్లస్ అవుతుంది. దాని తర్వాత ఇంకా 2 యూనిట్లు ఏన్షియంట్ మెడివల్కి సంబంధించి ఇక్కడ పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని వెళ్తాము. బిఎస్ఎన్ఆర్ హనుమంతరావు గారిది లైన్ టు లైన్ ప్రశ్న ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తాము. సో చక్కగా నువ్వు ఇక్కడ వెళ్తావు. అదేవిధంగా పాలిటీ కూడా చాలా చాలా సింప్లిఫై చేసి ఇచ్చాను. ఇంకా దీన్ని కూడా రివైజ్ షెడ్యూల్లోకి మళ్ళీ తీసుకొని వస్తాను. ఈ 2 కలిపి నీకు 120+లోకి వెళ్ళటానికి ట్రై చెయ్యి. ఈ సమయంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో నువ్వు ఎంత రివైజ్ చేయగలిగితే ఇది అంత ప్లస్లోకి నీకు వస్తుంది. అందుకని నేను ఏపీ హిస్టరీలో నెక్స్ట్ టెస్ట్కి 104 మరియు 105 క్లాసెస్ టెస్ట్కి ఇస్తున్నాము. పాలిటీలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ని టెస్ట్లోకి ఇవ్వటం జరుగుతుంది. అట్లా ఈ పేపర్ని ఈ సమయంలో బలోపేతం చేసుకో. ఇక పేపర్ 3కి సంబంధించి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ఈ ఏపీ ఎకానమీకి ఇది 75కి ఇది కూడా మంచి స్కోర్ వస్తుందండి. 55 నుంచి 60 వరకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్యాక్ట్ బేస్డ్ మీద ఉంటుంది, ఎక్కువ కరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి దీనికి ఉండే ప్లస్ పాయింట్స్ ఏమిటి అంటే ఈ జూన్ 26 నాడు కొత్త పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిస్తానని తెలిపింది. సో కొత్త పారిశ్రామిక విధానం అన్నది డైరెక్ట్గా ప్రశ్నలు వచ్చే ఏరియా. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. కరెక్ట్గా ఇందులో వచ్చే పాయింట్స్ని పట్టుకోగలిగామంటే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జూన్ లాస్ట్ కల్లా ఇప్పుడు పెట్టిన ఓటాన్ అకౌంట్ కంప్లీట్ అవ్వబోతున్నది. కొత్త బడ్జెట్ రాబోతున్నది. ఈ బడ్జెట్ అనేది ఇక్కడ ప్లస్ అవుతూ వస్తుంది. అండ్ సోషో ఎకనామిక్ సర్వే 2019-20 సంబంధించి దాదాపు 80% ఏపీ ఎకానమీకి బేస్ సోషో ఎకనామిక్ సర్వేనే అవుతుంది. ఇది కూడా ఇంకొక 10-15 రోజుల్లో రాబోతున్నది. ఇది కూడా ఇక్కడ నీకు ప్లస్ అవుతుంది. వీటితో పాటు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీ ఎకానమీకి సంబంధించి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిస్టికల్ డేటా వస్తుంది. దాన్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఫ్యాక్ట్ ఫైండేషన్స్ ఇలాంటివి మనం మరికొన్ని అంశాలని చేసుకోగలిగితే ఇక్కడ కూడా మంచి స్కోర్ వస్తుంది. 50 నుంచి 55 వరకు నార్మల్ స్కోరు, 55 నుంచి 60 వరకు ఈజీగా ఇంకొంచెము డెప్త్గా ప్రయత్నిస్తే అందుకోవచ్చు. ఇది ఇక్కడ నీకు బలమైన ఏరియాగా వస్తుంది రాబోయే అంశంలో. ఇప్పుడు నువ్వు పాతదానితో ఉపయోగం లేదు, కొత్తది వస్తున్నది. ఈ కొత్త దాని మీద రాగానే మనం ఫోకస్ చేస్తాము. ఫోకస్ చేస్తే దానిని వెంటనే ఏ రోజు కాపీ ఇస్తామో నోట్స్, హ్యాండ్ నోటు, వెంటనే దాన్ని ఆ రోజు నువ్వు 1కి 10 సార్లు స్టడీ చేసి పక్కన పడేసేయి. అట్లాగే ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి కన్వెన్షనల్ ఇప్పటికే మనం అన్నిటికీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. కన్వెన్షనల్తో పాటు ఆత్మనిర్భర్ భారత్ అండ్ ఈ ఎకనామిక్ ప్యాకేజ్కి సంబంధించి కానీ ఇప్పుడు వస్తున్న కరెంట్ ట్రెండ్కి వీళ్ళు ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ కన్వెన్షనల్ని పట్టుకోవాలి. కరెంట్ అంశాలు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయి. నిన్న గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం కొత్తగా ప్రభుత్వం ఏ స్కీమ్స్ని ప్రారంభించదు. గవర్నమెంట్ చాలా చాలా రెవెన్యూ లోటులో ఉన్నది. సో కొత్త స్కీమ్స్ ఏమీ రావు అని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. కాబట్టి కొత్త విధానాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రెవెన్యూని వాళ్ళు బిల్డప్ చేసుకోవాలి. రెవెన్యూని బిల్డప్ చేసుకునే భాగంలో వాళ్ళు రీఫార్మ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఈ రీఫార్మ్స్ ఎక్కడ వస్తున్నాయి, దాంట్లో కన్వెన్షన్ ఏది, కరెంట్ ఏది పట్టుకోగలిగాము అంటే ఇది కూడా మీకు 50 నుంచి 60 మార్క్స్ స్కోర్ అందుతుంది. సో ఇట్లా ఒక ప్లాన్ ప్రకారం మీ ప్రిపరేషన్ని కొనసాగించుకోగలిగితే ఈ మార్కుని అందుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. గ్రూప్ 2లో జోనల్గా ఉంటుంది కాబట్టి జోన్స్ వైజ్గా మీకు మెరిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మెరిట్ని ఆ జోన్లో మీరు ఈ మార్కుల్ని తీసుకోగలిగితే చాలా చాలా మంచి జాబ్ని మీరు పొందవచ్చు. అందులో ఇంకా రిజర్వేషన్ బెనిఫిట్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఇంకా ఒక 10 మార్కులు అటు ఇటు అయినా కానీ జాబు వస్తుంది. ఒక కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోండి. ఇక ఆన్లైన్లో ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి ఇది రాబోయే గ్రూప్ 2కి ఉంటుందా ఉండదా అన్నది ఇంకా మనం స్పష్టంగా చెప్పలేము. ఈ ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు వాళ్ళకి సిలబస్ ఇస్తారు. సిలబస్ ఇవ్వటం జరుగుతుంది ఎగ్జామినర్కి, వాళ్ళు బిట్లు ప్రిపరేషన్ చేయడానికి. సో ఈ సిలబస్ ఇస్తున్నప్పుడు ఆన్లైన్లో వాళ్ళు ఇప్పుడు పర్టిక్యులర్ రిసోర్స్ అని కాకుండా వాళ్ళకి
రిసోర్స్ విడ్త్ అనేది చాలా పెరుగుతుంది. సో ఎక్కడి నుంచైనా కానీ ప్రశ్న రావచ్చు. ఆ కారణం చేత కాస్త జాగ్రత్తగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ఎంత డెప్త్కి వెళ్ళినా కానీ సిద్ధంగా ఉండాలి. ఆ అప్రోచ్ ఎగ్జామినర్ మైండ్ అప్రోచ్లోకి ఈ మైండ్లోకి మనం వెళ్ళి ప్రిపరేషన్ కొనసాగించాల్సిన సమయం. ట్రెండ్ మారుతుంది. మారిన ట్రెండ్కి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకా ముందు దీని మీద ఎలాంటి అప్రోచ్లు అవసరం పడతాయో అవన్నీ ఇస్తాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి మీకు అంత టఫ్ కూడా ఏమీ ఉండదు. దీనివల్ల ఇంకా ఏమిటి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందుబాటులోకి వస్తాయి టిల్ ద ఎగ్జామ్ వరకు. ఆన్లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 days తర్వాత మీకు ఎగ్జామ్ ఉంది అనుకుందాం. 4th day నాటికి ఏం జరిగినా కానీ సిద్ధంగా ఉండాలి. బిట్టుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్లైన్లో ఎగ్జామ్కి ఆన్లైన్లో ఎగ్జామ్కి తేడా ఉంటుంది. ఆఫ్లైన్కి 5th day ఆఫ్ జూన్ అనే ఎగ్జామ్ అంటే వాళ్ళు మెయిన్ కట్ ఆఫ్ డేట్గా తీసుకొని అక్కడ వరకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే క్వశ్చన్ పేపరు తయారవ్వాలి, వెరిఫై అవ్వాలి, అది ప్రింటింగ్కి వెళ్ళాలి, ప్రింటింగ్కి వెళ్ళి సీక్రెట్గా రావాలి, సీక్రెట్కి వచ్చిన తర్వాత అది ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. ఈ ప్రక్రియ అంతా జరగటానికి ఇక్కడ నీకు మినిమం 1 month సమయం తీసుకుంటుంది, ప్రింటింగ్ కానీ అవన్నీ కూడా. అదే ఆన్లైన్ అయితే నీకు అలాంటిది ఏమీ ఉండదు. డైరెక్ట్గా నీకు ఆ బిట్ అనేది జస్ట్ బిఫోర్ ఒక 1 day or 2 days బిఫోర్ కూడా ఆ బిట్ ప్రిపేర్ అయ్యి డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా మినిమైజ్ అవుతుంది. ఇక్కడ నీకు జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మనం ఆన్లైన్లో టిల్ ఎగ్జామ్ వరకు అందజేస్తాం కాబట్టి ఎగ్జామ్ రిలేటెడ్గా ఎలాంటి పాయింట్ వస్తున్నా కానీ చాలా అలర్ట్గా ఉండాలి. సో ఇదే అండి ఈరోజు మనం కమ్యూనికేట్ చేయదలసిన అంశము. నేను చెప్పేది ఒకటే, ఒకసారి మీరు Group 2 సాధించాలని ఫిక్స్ అయినప్పుడు ప్రిపరేషన్ని మాత్రం కన్సిస్టెంట్గా తీసుకొని వెళ్ళండి. ఎక్కడ బ్రేక్ చేయొద్దు. ఒక రోజు కాకపోతే ఇంకో రోజు ఒక స్పష్టత అయితే వచ్చింది. ఎగ్జామ్స్ జరిగి తీరుతాయి. ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది అని 100% కాన్ఫిడెంట్ అయితే ఉన్నది మనకు. సో అలాంటి సమయంలో ఒక 2 నెలలు లేట్ అవ్వచ్చు, 3 నెలలు లేట్ అవ్వచ్చు, 4 నెలలు లేట్ అవ్వచ్చు, కానీ రావాల్సిందే అన్నది స్పష్టము. సో ప్రయత్నం చేయండి. సో దానికి అనుగుణం. అంతేగాని వచ్చిన తర్వాత లాగే ఉంటుంది అని నా వ్యక్తిగత అభిప్రాయము. సో మీ స్ట్రాటజీస్ మీకు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో దాన్ని అంతవరకు తీసుకొని మిగిలింది మీ స్ట్రాటజీలు లేదా ఇది పూర్తిగా ఉపయోగించుకుంటే దాన్ని. సో ఆ విధంగా మీ ప్రిపరేషన్ మాత్రం కొనసాగించండి. అవకాశాలు వస్తున్నప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి. కానీ గుడ్ లక్. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా అప్డేట్స్ వస్తున్నప్పుడు నేను ఇదే విధంగా మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్కి క్లాస్ అనేది మండే రోజు మనము మీకు అందించడం జరుగుతుంది. కొంచెం వర్క్ చేస్తున్నాము. రీసెంట్గా ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఆ స్టేట్మెంట్ని కూడా పరిశీలన చేయవలసి వచ్చింది. ఒక వర్క్ అయిపోయింది ఆత్మనిర్భర్ భారత్ మీద. మళ్ళీ వీళ్ళ స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్ రావడంతో మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేసి అందజేయడానికి ప్రయత్నిస్తున్నా. అందువల్ల ఆ క్లాస్ డిలే అయింది. అది మండే రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. అండ్ గుడ్ లక్.